సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज के जय। పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. 32వ అధ్యాయంలో సాయి సచ్చరిత్రలో హేమాధిపంత్ చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు ఈ అధ్యాయంలో ప్రధానంగా బాబా చెప్పిన ఒక ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని అన్వయం చేసుకోగలిగినట్టుగా చాలా విశేషమైనటువంటి అర్థాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని బాబా స్వయంగా చెప్పినటువంటి తన యొక్క అనుభవాన్ని హేమాధిపంత్ ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ అధ్యాయంలోనే ఉపవాసం అనేటువంటి పేరుతో మనం ఏమీ తినకుండా ఏదో ఆధ్యాత్మికమైనటువంటి కార్యాన్ని మనం చెయ్యాలని ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. అది బాబాకి ఇష్టం ఉండదు అనే ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా గోఖలే భార్యకి ఏ రకంగా బాబా అనుగ్రహించాడనే విషయాన్ని కూడా హేమాధిపంత్ చెప్పడం జరిగింది. గోఖలే భార్య షిరిడీకొచ్చి 3 రోజుల పాటు ఉపవాసం అనే పేరుతో ఏమీ తినకుండా బాబా దగ్గరే ఉండాలని అనుకున్నదట. దాదా కేల్కర్కి చెప్పిందట. బాబా దగ్గర ఈ రకంగా హోళీ పండగ ముందు రోజు, ఆ తర్వాత 2 రోజులు, మొత్తం 3 రోజులు బాబా దగ్గర ఉండాలి, ఉపవాసం అనే ఆ ఆలోచనతో ఏమి తినకుండా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పిందట. కేల్కర్ అన్నారట, బాబా నిర్ణయం ప్రకారంగా ఉంటుందమ్మా. మామూలుగా అయితే బాబా ఎవరికి ఈ రకంగా చెప్పరు. ఆయన తినకుండా ఉండడం అనేటువంటి విషయంలో ప్రత్యేకంగా ఆయన ఆ రకంగా ఉండరు. ఎవరిని తినకుండా ఉండి ఏదో కార్యం చేయమని మాత్రం చెప్పరమ్మా. అయినా వారి దగ్గరికి వెళ్తున్నావు కదా, తెలుస్తుంది నీకన్నారట. ఆశ్చర్యం ఏమిటంటే బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే బాబా అన్నారట, ఉపవాసం చేయవలసిన అవసరం ఏమిటి? దాదాభట్టి ఇంటికి వెళ్ళు, అక్కడ రేపు హోళీ పండగ కదా, హోళీ పండగ రోజున నువ్వు చక్కగా పిండి పదార్థాలు తయారు చేసి నీవు తిను, వాళ్లకు పెట్టు అని అన్నారట. ఆమె నిర్ణయానికి బాబా ఒక తీర్పు ఇచ్చాడండి. ఆమె నిర్ణయం ఏమిటి? ఏమీ తినకుండా ఉండాలని. కానీ బాబా చెప్పారు, లేదు నువ్వు భట్టి ఇంటికి వెళ్ళు అని అన్నారు. పైన తినమని చెప్పారు. ఈ తినడము తినకపోవడము అనేటువంటి విషయంలో వివరంగా మనం ఇక్కడ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ మామూలుగా అయితే ఉపవాసం అనేది ఏదైతే మనం అంటుంటామో ఆ ఉపవాసానికి తినకుండా ఉండడానికి ఏమి సంబంధం లేదండి. దగ్గర ఉండుట అని అర్థం. ఉపవాసం అంటే మనస్సును లగ్నం చేసి భగవంతుడి సేవలో ఉండమని. అందుకోసం తినకుండా ఉంటే మన ఇంద్రియాలు కానీ మన శరీరం కానీ ఏది మనకు సహకరించదు. అది భగవద్గీతలో కూడా చెప్పబడింది. కానీ అందరూ ఉపవాసం అనేటప్పటికీ ఏమీ తినకుండా ఉండాలి. దానికి బాబా ఈ రకంగా చక్కగా ఉపవాసం అనే పేరుతో నువ్వు ఆ రకంగా తినకుండా ఉండనక్కర్లేదు అని ఏదైతే ఉపదేశం చేశారో అది సాయిబాబా భక్తులకందరికీ కూడా ఒక రకంగా ఉపదేశమే. చాలామంది ఇళ్లలో ఇట్లాగే జరుగుతున్నది. శారీరకంగా చాలా ఇబ్బంది పడి ఉపవాసం అనే పేరుతో ఇబ్బంది పడడం. అలాగని ఎక్కువ తినమని కాదండి. ఆ తినడం ఎందుకు అంటే నువ్వు బాబా సేవలో ఉండడం కోసం తినాలంతే.
ఆ రకంగా ఈ అధ్యాయంలో హేమాధిపతి చెబుతూ తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని తెలియచేసే బాబా అనుభవం స్వయంగా ఆయన ఏం చెప్పారో ఒక కథ చెప్పారు. అంతకుముందు హేమాధిపతితో భగవద్గీతలో మనం చదువుతూ ఉంటాం 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పద్నాని యస్తం వేద స వేదవిత్. సంసారం అనేటువంటి సముద్రం ఎలా ఈ వృక్షం ఒక వృక్షంతో పోల్చారు, సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చారు. దాని వేళ్ళు దాని కొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పారు. దాన్ని ఛేదించాలంటే వైరాగ్యం అనేటువంటి ఒక ఖడ్గంతో ఛేదించాలని చెప్తారు. ఆ విషయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆ రకంగా ఉపోద్ఘాతంగా చెప్పి బాబా స్వయంగా చెప్పినటువంటి ఒక కథని చెప్పారు. ఆ కథ ఏం చెప్పారు ఇక్కడ మనం విందాం. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారట. బాబా స్వయంగా చెప్పిన కథ ఇది. ఆ నలుగురు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారట? భగవంతుడి గురించి మాట్లాడుకున్నారట. భగవంతుడు ఉన్నాడా ఈ విషయాల గురించే మాట్లాడుకున్నారు. నలుగురికి ఒక అభిప్రాయం రాలేదండి. ఒకరేమో అన్నారట భక్తి మార్గం చాలా ముఖ్యం అని, రెండవ వ్యక్తి కర్మ, మూడో వ్యక్తి జ్ఞానం, నాలుగో వ్యక్తి అదే బాబా ఏమన్నారట గురువు మీదే ఆధారపడాలి అని చెప్పారట. నలుగురు కూర్చొని ఆ రకంగా మాట్లాడుకున్నారు. పుస్తకాలు చదివారు. ముందు ఏమీ ఒక అభిప్రాయానికి రాలేదు. చివరికి నలుగురు కలిసి ఏం చేశారట, అడవిలోకి వెళ్ళారట. అడవిలోకి వెళ్ళబోతుంటే చూడ్డానికి చాలా హీనంగా చాలా అసహ్యకరంగా కనిపించే ఒక వ్యక్తి ఎదురు పడ్డాడట. ఆ వ్యక్తి అడిగాడట ఎక్కడికి వెళుతున్నారని. నీకు తెలీదా? అడవిలోకి అన్నారట. ఎందుకు వెళుతున్నారని అడిగాడట. అడిగితే అప్పుడు వీళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలే. దేవుని వెతకడం కోసం వెళుతున్నాను లోపలికి అంటే వాడు ఏమనుకుంటాడో మరి అని అనుకొని సరిగ్గా సమాధానం చెప్పలే. సరే మీరు లోపలికి వెళుతున్నారయ్యా, కానీ అడవి చాలా భయంకరంగా ఉంది, లోపల చాలా విష జంతువులు ఉన్నాయి, అతని నీడ సూర్యుడి యొక్క కిరణాలు కూడా లోపల పడవు, చాలా దట్టంగా ఉంది అడవి, మరి మీరు చూస్తుంటే కొత్త వాళ్ళుగా ఉన్నట్టుంది, అడవిలోకి వెళితే చాలా కష్టపడతారు అని చెప్పి ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళండి. ఈ అడవి అనేటువంటిది ఎట్లాంటిదో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి తెలిసిన వాడిని ఒకళ్ళు తోడు తీసుకొని వెళ్ళండి అని వాడు చెప్పాడట. ఈ నలుగురు ఏమన్నారట, అక్కర్లేదు మాకు తోడు, మాకు తెలుసు అన్నీ అని అనుకుని లోపలికి వెళ్ళారు. చాలాసేపు తిరిగారట. చివరికి ఎక్కడి నుంచి బయలుదేరాలో అక్కడికే వచ్చారట. అమ్మా అసలు మనం అదృష్టవంతులేమే అనుకుంటున్నారట, అలసిపోయినారటండి. అప్పుడు అక్కడే మళ్ళీ మొదట ఎదురొచ్చినటువంటి వ్యక్తి వచ్చాడట. చూచాడట, ఏమిటయ్యా అందరూ నలుగురు అలసిపోయినారు, మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది చాలా అలసిపోయినారు మీరు. మీకు ఒకటే నేను చెప్తాను, మీరు అదృష్టవంతులు కాబట్టి మళ్ళా ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి వచ్చారు, చాలా అదృష్టవంతులు మీరు. అయినా సరే మిమ్మల్ని చూస్తుంటే మీకు చాలా ఆకలి వేస్తున్నట్టుగా ఉంది, అలసిపోయారు, అన్నం పెడతాను తినండి అన్నాడట. అంటే ముగ్గురు అన్నారట, నీవన్నం పెడితే మేము తినాలా? చూడ్డానికి ఎట్లా ఉన్నావు చండాలుడిలాగా, నువ్వు అన్నం పెడితే మేము తినాలా? మేము తినమన్నారట. సాయిబాబా మాత్రం ఆయనను చూచి అన్నాడట, ఆకలిగా ఉందయ్యా, అన్నం పెట్టు బాబు అని అడిగారట. ఆ వ్యక్తి అన్నం పెట్టాడట, బాబా తిన్నాడటండి. చాలా అమాయకుడట, చాలా మంచి మనసుతో పెట్టాడట ఆహారం. ఆ ఆహారం తిన్నారట, అది అమృతంలాగా ఉందటండి. ఆ వ్యక్తి ఆ పెట్టినటువంటి అన్నం తినేటప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంటే సాయిబాబాకు వాళ్ళ గురువు గారు కనిపించారటండి. ఆ గురువు గారు కనిపిస్తే చాలా ఆనందపడ్డాట. అప్పుడు ఆ గురువుగారు ఈ అన్నం తిన్నటువంటి సాయిబాబాను చూచి వస్తావా నాతో పాటు అన్నాడట. వస్తానన్నాట. ఎక్కడికి తీసుకుని వెళ్ళారట? వాళ్ళ గురువు గారు సాయిబాబాని అడవిలోకి తీసుకుని వెళ్ళారట. ఏం చేశారట? ఒక బావిలో చెట్టు కొమ్మ వేలాడుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మకి ఇతన్ని సాయిబాబాని కాళ్ళేమో పైకి తలకాయేమో కిందికి పెట్టి బావిలోకి వేలాడతీశారట. వేలాడతీసి ఆ గురువు గారు వెళ్ళిపోయారట. కొన్ని గంటల తర్వాత వచ్చాడట. వచ్చి అడిగాడట, ఏం బాబు ఎలా ఉన్నావు అని. మాటల్లో చెప్పలేని మూర్ఖుణ్ణి స్వామి అన్నాడట. అప్పుడు వాళ్ళ గురువుగారు అన్నారట, మా బడికి వచ్చేసే నువ్వు,
పాఠశాలకు వచ్చేసే నువ్వు, నా దగ్గరికి వచ్చేసే అని తీసుకుని వెళ్ళాట. ఆ బడి ఎంత గొప్ప బడో నేను చెప్పలేను. ఆ బడిలో నాకు ఎట్లా ఉందంటే మా అమ్మ ఒడిలాగా ఉంది ఆ బడి. ఆ బడిలో నేను పోగొట్టుకున్నానేమిటి? అహంకారము, మమకారము. ఆ బడిలో నేను ఏం సంపాదించాను? ఆత్మసాక్షాత్కారం. ఇప్పుడు కూడా బళ్ళున్నాయి, ఇప్పుడు కూడా అట్లాంటి పాఠశాలలు ఉన్నాయి. కానీ వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకునేటువంటి బళ్ళే కానీ, అట్లాంటి వ్యక్తులే కానీ ఇప్పుడు అట్లాంటి ఆ గురువుగారు లాంటి అట్లాంటి పాఠశాలలు ఎక్కడున్నాయి అని చెబుతూ ఆ రకంగా ఆ గురువుగారి ద్వారా నేను చాలా ఆనందం, ఆత్మసాక్షాత్కారం పొందాను అని సాయిబాబా ఈ కథను చెప్పారట. ఎవరికి? హేమాది పంతులు. ఏమిటండి నలుగురు కూర్చొని పుస్తకం చదువుకోవడం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రాకపోవడం, అడవిలోకి వెళ్ళమనడం, ఇదంతా ఏమిటి? దీనికి అర్థం లేదా? ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని రకరకాలుగా ఆలోచన చేస్తారు. హేమాది పంతుకు స్వయంగా బాబా చెప్పినటువంటి కథ చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి గురువు మీద ఆధారపడే మనం ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ సచ్చరిత్ర గురుచరిత్రే కాబట్టి చక్కగా బాబా ఈ రకంగా చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎవరు? భక్తి మార్గంలో నడిచేవాడు. ఇంకో వ్యక్తి ఎవరు? జ్ఞాన మార్గంలో నడిచేవాడు. ఇంకో వ్యక్తి ఎవరు? కర్మ మార్గంలో నడిచేవాడు. సాయిబాబా గురువు మీద ఆధారపడినవాడు. ఈ నలుగురు పుస్తకం చదివారు. పుస్తక జ్ఞానం వల్ల ఏది ఒక నిర్ణయానికి రాలేం, ఒక ఏకాభిప్రాయానికి రాలేం. ఆ రకంగా ఏకాభిప్రాయానికి రానటువంటి వ్యక్తులు అడవిలోకి వెళ్ళారంటున్నారు. అంటే చెత్తా చెదారంతో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అక్కడెక్కడ ఉండకపోతే ఇంట్లో కూడా అట్లాగా ఉంటే ఇది అడవా ఇల్లా అంటాం. అంటే మనస్సంతా ఏదేదో రకంగా ఆలోచన చేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ అన్వయం చేసుకోవాల్సింది నలుగురు అని కాదండి. మన మనస్సు ఒకసారేమో భక్తి మార్గం ఉంటుంది, ఇంకోసారేమో కర్మ మార్గం ఉంటుంది, ఇంకోసారేమో జ్ఞాన మార్గం ఉంటుంది, ఇంకొకసారి గురువునే నమ్ముకోవాలంటుంది. మన మనస్సే, మనమే నలుగురుగా అనుకుందాం. ఈ రకంగా చెప్పారు బాబా అని అన్వయం చేసుకోవచ్చండి. కాబట్టి మన మనస్సులో కాసేపు భక్తి, కాసేపు కర్మ, కాసేపు జ్ఞానం, కాసేపు గురువు అనుకొని చివరికి ఏమిటంటే చికాకు పడుతుంది. ఏదో ఆలోచిస్తూ ఎటో వెళ్తాం. వెళ్ళేటప్పటికి అక్కడేమిటి? అడవిలోకి వెళుతుంటే హీనజాతి వాడు కనిపించాడు. అంటే ఎవరో చూస్తాడు, మనం ఏం స్వామి అట్లా ఉన్నారని అడుగుతారు. చికాకుగా ఉంటాం. కాసేపు కూర్చోండి, ఛాయ్ తాగండి, కాసేపు ఏదో ఇక్కడ టిఫిన్ తినండి, నేను తింటా అంటాం. లేదా ఎక్కడికైనా తీసుకుపోతామంటే మనం ఒప్పుకోం. ఎందుకు? అహంకారం అండి, అభిమానం. దానివల్ల ఏదో రకమైనటువంటి ఆ అడవిలోకి వెళ్ళి 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 వెతికి వెతికి అలసిపోయారండి. ఏమిటంటే వెతుకుతున్నామండి. భగవంతుడిని ఇప్పుడు కాదండి వెతకడం, కోట్ల సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఎవరైనా చూచారా? తత్వం తెలుసుకున్నారే కానీ చూచిన వాళ్ళు లేరండి. అందుకనే చెప్తారు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుడు అనేకమైనటువంటి రూపాలలో చెప్పబడుతున్నారే కానీ ఇతిమిద్ధంగా అని ఎవరు చెప్పలేరు. ఎవరు భావించుకున్నట్టు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి వెతికి 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 చివరికి ఏం చేశారు? ఎందుకు స్వామి అన్నం పెడతానంటే, లేదు నువ్వు అన్నం పెడితే మేము తింటామా? అహంకారం అండి. అందుకనే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నం ఎవరి దగ్గరైతే మనం తింటామో, ఎవరైతే మనకు అన్నం పెడతారో వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా తిట్టకూడదండి. ఆకలిగా ఉంది, అన్నం పెట్టిన వాడెవరు? బ్రహ్మ. అందుకనే ఆ అన్నం బ్రహ్మ, ఆ పెట్టినవాడు బ్రహ్మే. తినే ఆ ఆకలి ఏదైతే మనం తీర్చుకుంటున్నామో ఆ ఆహారం కూడా బ్రహ్మస్వరూపమే. కాబట్టి మనం తిడుతున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా పాపం చేస్తున్నామండి. కాబట్టి అన్నం తినేటప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఎవ్వరినీ కూడా ఆ రకంగా మనం దూషించకూడదు, అన్నాన్ని ద్వేషించకూడదండి. దానివల్లనే మనకు శరీరానికి ఆరోగ్యం వచ్చేది. అందుకనే చెప్తున్నారు, అన్నం తినేటప్పుడు మనస్సు కూడా చాలా పవిత్రంగా గొప్ప అంటే ఆధ్యాత్మికమైన ఆలోచనతో తినేటప్పుడు మన మనస్సు ఉండాలి. అలా తిన్నారు కాబట్టి సాయిబాబా చక్కటి అమృతం లాంటిది పెట్టాడు ఆ వ్యక్తి. అందుకోసం ఆయన మనస్సు అట్లా ఉంది కాబట్టి ఆహారమేమో శరీరానికి శక్తినిస్తుంది, కానీ ఏ మనస్సుతో తింటావో ఆ తిన్నందువలన మనస్సుకు కూడా ఆరోగ్యం కలుగుతుంది. అంత చక్కటి మనస్సుకు ఆరోగ్యం కలిగితే చివరికి ఎవరు కనిపిస్తారండి? గురువుగారు కనిపించారు. అదే జరిగింది అక్కడ. ఆ గురువుగారు కనిపిస్తే ఆహారం తీసుకున్నాడు, శరీరానికి సత్తా వచ్చింది. మనకు మామూలుగా తిన్న తర్వాత భుక్తాయాసం, తినకముందేమో నీరసం. తిన్న తర్వాత ఎవరైనా ఏ గురువుగారు వచ్చి ఏమయ్యా వస్తావంటే, ఎక్కడ స్వామి ఇప్పుడే తిన్నాను అంటాం. కానీ సాయిబాబా అలా కాదండి. నువ్వు వస్తావా అంటే నేనున్నాను, వస్తున్నా అంతే.
శరీరం ఎందుకు, ఆహారం ఎందుకు తీసుకుంటున్నాను, నీ సేవ కోసమే అని ఈ రకంగా సాయిబాబా చూడండి, మనకందరికీ అదొక బోధ. గురువు దగ్గర మనం సేవించుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు సాయిబాబా ఈ సచ్చరితలో హేమాది కొంత ద్వారా. అంటున్నారు, నేను వచ్చేస్తాను. తీసుకుని వెళ్ళాడండి. ఎక్కడికి? అడవిలోకి. అయోమయంగా ఉంది. అందుకనే ఇంతకుముందే గుర్తు చేశాను, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు చెప్పినట్టుగా ఊర్ధ్వమూల మధశాకమ సత్తం ప్రాహురవ్యయం. తల్లకిందులండి అంతా. అమ్మ కడుపులో ఉండేది మనం తల్లకిందులుగానే, బయటపడిన తర్వాత ఏడుపుతో ప్రారంభం చేస్తాం. కాబట్టి ఆ తల్లకిందులుగా ఉండేదాన్ని ఛేదించాలి. మనం చూస్తున్నదంతా తల్లకిందులుగానే, మనం చూస్తున్నదంతా కూడా భ్రమే. ఉన్నదొకటి, చూస్తున్నదొకటి. కాబట్టి అసలు ఉన్నదేమిటో మనకు తెలియాలంటే మనలో ఈ మాయ పోవాలి. ఈ కంటితో చూస్తే అది పోదు. కాబట్టి ఆ మాయ పోవాలంటే వైరాగ్యం అనేటువంటి ఒక పెద్ద ఖడ్గంతో, దాన్ని ఎవరండి ఆ వైరాగ్యంతో, ఆ ఖడ్గంతో మనల్ని ఆ రకంగా బోధించేది, మనకు ఆ రకంగా అనుగ్రహించేది గురువు అండి. అందుకని ఆ గురువు ఏం చేశాడు? ఆత్మసాక్షాత్కారం కలగాలంటే మొట్టమొదటి దేహం మీద అభిమానం పోవాలి. సాయిబాబాని ఏం చేశామన్నారు? బావిలో వేలాడగట్టాడండి. తల్లకిందులుగా వేలాడకడితే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కడితేనే మనం తల్లకిందులుగా వేలాడకడితే మామూలుగా అయ్యా ఏమిటో ఎక్కడికి పోయినాడా వీడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ఎంత చేస్తామండి. కానీ దృష్టంతా ధ్యాసంతా వాళ్ళ గురువు గారి మీద ఉంది. ఎవరి గురువు? ఆ సాయిబాబాకు ఆ రకంగా ధ్యాస ఎక్కడ ఉంది? శరీరం నాది కాదనుకుంటాడు అంతే, పూర్తిగా ధ్యాసంతా. అందుకనే 3 గంటల తర్వాత గురువు గారు వచ్చారు. బాగుందా? మాటలతో చెప్తారా అండి? అది మాటలతో చెప్తుంది కదా. అట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ తల్లకిందులుగా దేహాన్ని అంతా పూర్తిగా మర్చిపోయి ఆధ్యాత్మికంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగినటువంటి ఆ అర్హత, ఆ రకమైనటువంటి క్వాలిఫికేషన్, ఆ రకమైనటువంటి స్తోమత అతనికి ఉన్నది కాబట్టే ఆయన బడిలోకి ఆయనను తీసుకుని వెళ్ళారు. ఎవరా? గురువు గారు. రా నా బడిలోకి రా. చక్కగా శిక్షణ పొందారట సాయిబాబా. అందుకని ఇక్కడ చెప్పారు, అసలు మనకు ఆత్మసాక్షాత్కారం కావాలని మన మనసులో ఉంటుందా? దానికి ఏం కావాలి? మొట్టమొదటి దేహాన్ని అభిమానం పోగొట్టుకో. ఇంత చక్కగా మనము గురువుని ఆశ్రయించడానికి మనకు బాబా ఇచ్చారు. కానీ బాబా మనల్ని అంత కష్టపడమని చెప్పలేదు. ఆయన ఎంతో కష్టపడ్డాడు. కానీ సులభమైనటువంటి మార్గం, ఆధ్యాత్మికంగా మనం ఏ రకంగా ఆ మార్గంలో పూర్తిగా ఫలితాన్ని పొందగలుగుతామో అది గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజులలో ఏదో మేమే బాగా తెలుసుకున్న వాళ్ళం, మా గొప్పతనం ఇది అని చెప్పుకునేటువంటి బళ్ళున్నాయని కూడా బాబా చెప్పారు. ఇదే అధ్యాయంలో ఇంత ఆధ్యాత్మికంగా మనకు భక్తి, కర్మ, జ్ఞానము, గురువు, ఈ 4గింటి గురించి గుర్తు మనసులో వస్తుంది ఆలోచన. చివరికి నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? గురువు మీదే ఆధారపడాలి. కాబట్టి ఈ రకంగా చెప్పినటువంటి సాయిబాబా చెప్పినటువంటి కథను అన్వయం చేసుకుంటూ ఆ తర్వాత ఇదే అధ్యాయంలో ఇంకొక కథ కూడా చెప్పారండి సాయిబాబా, స్వయంగా చెప్పినటువంటిది. నేను చిన్నతనంలో భుక్తి కోసం ఓ చోట ఉద్యోగం చేశాను, భేడ్గాం అనే ఊర్లో. ఏం చేశాడట? అల్లిక పని చేశాడం కాదండి, అల్లిక పని అయిపోయిన తర్వాత రంగులు పూసే పని చేశారట. ఆ రంగులు పూసే పని చేసేటప్పుడు ఆయన కంటే ముందు 3 ఉన్నారట ఆ ఉద్యోగం చేస్తూ. ఒక వ్యక్తికేమో 50 రూపాయలు, ఇంకో వ్యక్తికేమో 100 రూపాయలు, ఇంకో వ్యక్తికేమో 150 రూపాయలు, మొత్తం 300 రూపాయలు వాళ్ళకి జీతం ఇచ్చేవారట. బాబా అన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి జీతానికి రెండింతలు, అంటే 300 రూపాయలు, 600 రూపాయలు నాకు జీతం ఇచ్చారు. నేను ఆ ఉద్యోగం చేశాను, జీతం ఇచ్చారు, గౌరవించారు. కానీ ఈ జీతము, ఈ గౌరవాలు కాదు, ఆ పై అధికారి నా నెత్తిన తలపాగా పెట్టాడు, అది మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎంత గొప్ప ఆనందము కలిగింది ఆ పై అధికారి నా నెత్తిన తలపాగా పెట్టినందువలన అన్నారు. ఏమిటండి ఆయన ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటండి? సాయిబాబా ఉద్యోగం చేశానని చెప్పారు. మనకి 32వ అధ్యాయంలో మనం చదువుతుంటాం, పారాయణం చేస్తుంటాం. మరి ఏమిటి ఆయన ఉద్యోగం చేయడం? దీని అర్థాన్ని మనం ఏ రకంగా అన్వయం చేసుకోవాలండి. ప్రతిదీ అన్వయం చేసుకోకపోతే ప్రయోజనం లేదు, భావన లేకపోతే అనుభవం కలగదు. కాబట్టే గుర్తు చేస్తున్నాను మీకు. 3 ఉద్యోగం చేయడం. ఏం ఉద్యోగం? అల్లిక పని. అంటే ఈ నేతగాడు చేసిన అల్లిక పని తరువాత చేసే రంగులు పూసే పని. నేతగాడు చేసే పని, అల్లిక పని ఎవరు చేశారు? భగవంతుడు. అందుకని అన్నమాచార్యుల వారు చెప్పారు, వెంకటేశ్వర స్వామి స్తోత్రం చేస్తూ, ఎంత మంచి నేతగాడివయ్యా అని.
ఇదంతా ఈ వస్త్రం ఏదైతే శరీరానికి ఏదైతే వస్త్రం ఉందో ఇది నేతగాడి పని. ఎంత చక్కగా ఏ టెక్స్టైల్స్ కంపెనీ కూడా ఇట్లా తయారు చేయలేదండి. ఎన్ని రంగులు, ఈ అల్లికలేమిటి, ఈ పని చేసిన తర్వాత రంగులు పూయడమట. రంగులు పూయడం ఏమిటండి అంటే దీని మీద ఒంటి మీద ఏదైనా పెయింట్ పూయడమా? కాదటండి. దాన్ని ఎట్లా మనం అన్వయం చేసుకోవాలి? రంగులు అంటే ఒకరికి చాలా నిదానమైనటువంటి ఆలోచన ఉంటుంది, సాత్విక గుణము అంటాం దాన్ని, తెలుపు రంగు అంటాం. అలాగే కొంతమందికి కాస్త తమో గుణం, ఇంకో రంగు అంటాం. కొంతమందికి చాలా కోపంగా ఉంటుంది, ఎరుపు అంటాం. ఈ సాత్వికం, ఈ తమో గుణం, ఈ రజోగుణం, వీటిని రంగులు అంటే మనస్సులో కలిగించే సంస్కారాలు. ఏమన్నారు బాబా? రంగులు పూసే పని చాలామంది చేశారండి, అదే చెప్తున్నారు. 3 చేశారు ఉద్యోగం అంటున్నారు. కొంతమంది ఏమో గురువులు, అక్కడ గురువు చేసే పని నేను చేశానని అర్థం దీనికి. అంతేగాని ఎక్కడో ఉద్యోగం చేయడం. ఉద్యోగం అంటే సంస్కృతంలో ఉండేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ప్రయత్నము అని. ఆ ప్రయత్నం అనేటువంటి అర్థాన్ని మనం కనుక అన్వయం చేసుకుంటే, ఒక వ్యక్తి ఏమో భక్తి మార్గంలో చక్కగా కొన్ని ఆలోచనలు ప్రేరేపించారు. కొంతమంది తమో గుణము, కొంతమంది ఏం చేశారు? రజోగుణం. కానీ నేనేం చేశాను? ఈ 3కి అతీతమైనటువంటి ఆలోచనతో, అంటే 3కి ఇచ్చే జీతం కంటే డబల్ జీతం నేను అనుభవించాను, నాకు అందింది అని చెబుతూ, అంటే త్రిగుణాతీతమైనటువంటి స్థితిలో నా గురువు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనంతో నేను ఆ రకంగా ఒక మార్గాన్ని చూపించాను, ఆ పని చేశాను. అంటే గురువుగా నేను చేసిన పని ఏమిటి? ఈ సత్వ రజస్తమో గుణములకు అతీతమైనటువంటి ఒక గొప్ప మార్గాన్ని నేను అందరికీ అందించాలని ప్రయత్నం చేశాను. అందరూ మెచ్చుకున్నారు. కానీ ఈ మెప్పులు, ఈ జీతాలు కాదు నాకు ఆనందం కలిగించింది. నా పై అధికారి నన్ను ఆశీర్వదించారు. ఎవరండి పై అధికారి? గురువు. ఎందుకంటే ఒక రాజు, ఒక చక్రవర్తి యువరాజు ఈయన అని ప్రకటించడం కోసం నెత్తిన కిరీటం పెడతాడు, ఇక నుంచి ఈయన నా తరువాత రాజు అని. కానీ గురువు ఏం చేస్తాడు? నెత్తిన తలపాగా పెడతాడు, నెత్తిన చేయి పెడతాడు. అట్లా ఆశీర్వదిస్తే అది యువరాజు కింద ప్రకటనే. ఈ రకంగా చెబుతూ సాయిబాబా చక్కగా ఈ ఉపదేశంని ఈ రకంగా ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన విషయం అండి. చాలామంది చెబుతుంటారు, ఇది రకరకాలుగా అన్వయం చేస్తారు. కానీ ఈ అన్వయం చేయడంలో కూడా ఇది నా గొప్పతనం అని నేను అనడం లేదు. కానీ బాబా చెప్పింది నేను ఉద్యోగం చేశాను, భుక్తి కోసం చేశాను, భీడుగా. దీనికి ఏమిటి? ఆయనకు భుక్తి ఏమిటండి? ఆయన చిన్న కడుపుకు ఆయన భుక్తి కోసమే అట్లా పాకులాడితే దాదాపుగా షిరిడీలో ఉండే 60 ఏండ్లలో ఆయన రేపు లేదు ఎల్లుండి సమాధి అవుతానందంగా కూడా ఆయన భిక్ష మీద ఆధారపడినటువంటి వారండి. అట్లాంటి పరివ్రాజకుడైనటువంటి పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి సాయిబాబా భక్తి కోసం ఉద్యోగం చేశాడా? దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఆ రకంగా చెబుతూ బాబా అన్నారు, నేను నా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆ రోజులలో చూడండి ఇట్లా చెప్పినారు బాబా ఈ 32వ అధ్యాయంలో. ఆ రోజులలో గురువుగారి దగ్గర కూర్చొని ఉంటే ఆయన ఏం చెప్పేవాడు? తీసుకో తీసుకో, ఏం కావాలి తీసుకో అనేవాడు. ఏం తీసుకుంటాను ఆయన దగ్గర? నేను ఏం తక్కువైంది నాకు? నేను అడగకముందే నాకు అన్ని ఇచ్చేవాడు నా గురువు. అప్పుడు ఆయన తీసుకుంటే నేనేం తీసుకోగలుగుతాను? అసలు నాకు ఏం అవసరం ఉందని. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? నా దగ్గరకు వస్తున్నారు. సాయిబాబా చెప్పిన మాటే చెప్తున్నానండి. 32వ అధ్యాయంలో ఏం చెప్పారో హేమాత్పన్ ఇప్పుడేం చెప్తున్నారు? తే 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 అవివ్వు అవివ్వు ఇవివ్వు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి నా గురువు దగ్గర నేను ఏమీ తీసుకోలేదే. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురువు దగ్గర ఆయన అడిగింది ఆత్మ సాక్షాత్కారం అండి. మన గురువు అయినటువంటి సాయిబాబా దగ్గర మనం ఏమేమి అడుగుతున్నాం? ఐశ్వర్యాలను అడుగుతున్నాం, పిల్లల్ని అడుగుతున్నాం, ఏవేవో అడుగుతున్నాం. అసలు మనకు కావలసిన మనశ్శాంతి మనం అడుగుతున్నామా? కాదండి, మనకు ఇష్టమున్నవి మనం అడుగుతున్నాం. కానీ ఆయనకి ఏది ఇష్టమో అది మనకు అడగడంలే. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నాకేది ఇష్టమో అది నన్ను అడగండి. అందుకని ఇక్కడ చెబుతూ బాబా అంటున్నారు, నా ఫకీరు చతురత, నా భగవానుని లీల, నా సర్కార అభిరుచి చాలా అమోఘమైందయ్యా. దాని గురించి నేను మాటల్లో అదొక కళ అంటారు. అట్లాంటి ఎవరైనా రండి, నిజంగా మీరు కొడుకులైతే, నిజంగా మీకు ఆ సత్తా ఉంటే రండి, గడ్డపాలు తీసుకురండి, గుణపాలు తీసుకురండి, పోండి, తీసుకొని పోండి, దొంగిలించుకొని పోండి. ఏమిటి? నా దగ్గర జ్ఞాన భండారం పొంగి పొర్లుతున్నది, రండయ్యా అని ఈ రకంగా ఆ రోజుల్లోనే చక్కగా పూర్తిగా చెప్తున్నారు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జ్ఞానాన్ని, కానీ నన్ను అడిగేవారు ఎవరు అని ఈ రకంగా చెబుతూ రండయ్యా అని
మనకందరికీ కూడా హేమాది పంత ద్వారా సచ్చరిత్ర ద్వారా ఈ రకంగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన భండారం, జ్ఞాన స్వరూపమైన సద్గురు సాయిబాబా సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.